బయలుదేరదాం. వినకుండా ఏం తీసుకోవాలి వాటితో పాటు? వంట సామాన్లను అవేనా? ఇంకా ఏందే వంట సామాన్లు ఏవేవి రాజీ? వంట సామాన్లు అన్ని తెప్పల్లోనే చేయాల్సి వస్తుంది. అందుకని స్టీల్ బండిలను అవి తీసుకున్నాను. అట్ల పెన ఒకటి అవి తీసుకున్నాను. సరే బయలుదేరదాంపా. అక్కడికి వెళ్ళినాక కిచెన్ ఐటమ్స్ చూస్తే అన్ని గుర్తొస్తాయి. అది కాక మిషన్ కుట్టేది సూదులు ఇరిగిపోయినాయి. ఉన్నాయిగా ఇంకా ప్యాకెట్ ఒకటే ఉంది, సూది ఉంది ఒక్కటే. సరే సరే వచ్చేటప్పుడు గుర్చి. సరే అవేనా? సరే వెళ్దాం పో అనుకోండి. బండి తాళం ఏడ ఉంది? తీసుకున్నావా? ఇంట్లోనే ఉంది. నాకా నువ్వు అంటూ పుడుతున్నా ఉందిలేరా? ఎగురు కూడా పోతాను. ఎక్కువ వంట సామాన్లు ఏం కావాలో ఒక లిస్ట్ రాసుకున్నాడు అయితే బాగుండేదే. లిస్టా? అక్కడ చూస్తే గుర్తుపడతాం. పోపు దినుసులు డబ్బాలు కూడా కావాలంటే పోపు దినుసులు డబ్బాలు, స్టీల్ బాండీలు, కిచెన్ వాల్ పేపర్ సంబంధించినవి ఆర్డర్ పెట్టుకుంటే పోయేది కదా మీషోలో. ఆర్డర్ పెట్టు మంచి చూసి. అని ఉంటాయా? ఆర్డర్ ఉంటాయి అని చూసి డిజైన్స్ ఏమన్నా మంచి. ధర్మపూర్ వెళ్దాం. దారంపూర్ మీద నుంచి వద్దు, మరి ఎటు వెళ్దాం? ఇటే తేలపాలెం నుంచి. వద్దే ఇటు త్వరగా పోయేస్తాం. బావా వద్దు బావా, నా భయం బావా. చెప్పింది నేను అటే వెళ్ళలేదు. ఏం కాదు అటే వెళ్దాం. సరేనా? సరే నువ్వు చెప్పింది చేద్దాం. మనిషి మాట నువ్వు చెప్పింది చేద్దాం. ధర్మపూర్ వెళ్దాం. నేను చెప్పింది నేను అట. నువ్వు అసలు వచ్చి రాజీ ధర్మపూర్ వచ్చా మాడగలు కావాలా? ఇదే మామిడి తోట. ఏం మొత్తం కొట్టేసారు చెట్లు ఇటు పక్క. చెట్లు ఎందుకు ఎట్ట కాల్చారు? తాటి చెట్లు. అదిగో అదిగో మొత్తం కాల్చేస్తారు. ఇటు నుంచి పోతే కొంచెం వెనుకొండ దగ్గరగా ఉంటుంది, కానీ గొంతులుగా ఉండిద్ది కదా, బాడీ మొత్తం అదురుతుంది. హోటల్గా గొర్రెలు చూసాం. ఇలాంటివి కావాలంటుంది నువ్వు. మూతలు వాటి మీద విడిగా తీసుకోవడమే. బొరు చాలా బొరు ఉండే. ఇంటికి ఇంత బొరు అవసరం అంటావా? క్వాలిటీ ఉంటాయి బావా,
ఒకటి కింద వేయాలి సొట్ట పోతుందా అంటే అడుగు అంటుకోకుండా అంటుకోకుండా క్వాలిటీని బట్టి ఉంటుంది. కేజీది అర కేజీ, కేజీది అర కేజీ రెండు తీసుకో. ఓపెన్ చేయి. కడాయి బిర్యానీ కూడా చేయొచ్చు. కడాయి బిర్యానీ పెడితే అర్థమవుతుంది, తీస్తే అర్థమవుతుంది కదా. సరిగ్గా అర్థం చాలానే రాజు. కింద పెట్టి వేరేది ఎక్స్చేంజ్ మారుస్తారులే. మోద్దే ఉందిలే కానీ ఇప్పుడు నీకు బాండీలో రెండు కావాలా? ఇలాంటి రెండు గ్లాసులు ఉన్నాయిగా ఇంట్లో. చెంచాలు తీసుకో. ఇదిగో ఇది తీసుకోలేకపోతే ఇది ఓపెన్ తీసుకో, ఏం కాదు. ఇదేంది ఇటు ఉంది? పోపు దినుసులు పోసుకోవడానికి. అంటే దానికి అర్థం ఇది కనపడడానికి. అలాగే ఇటు మోడల్ రకాలు బాగున్నాయి కదా. ఇటుగా తీసుకుంటావు వీటిలో ఎన్ని? ఒక 15 సరిపోతాయి ఇక ఇలాంటివి. అది ఇలాంటివి అన్నా చిన్నవి అర కేజీ, ఈ కేజీ. కలగా కాదు, ముందు ఎక్కనాలు ప్లాస్టిక్లో కూడా వాడుకోదు. ఇలాంటి వాటలేదు మంచిది కదా. వాటర్ తీసుకుంటావా? ఇవి కావాలా? వద్దా? ఒకటి ఓపెన్ చేయి. ఇది అవి పెయింట్ పోతుంది రాజు, అవి వంటలేదు. ఇది పెయింట్ బాగుండేది అంటవా? వాటి బదులు ఇలాంటివి తీసుకున్నా బెటర్గా ఉంటుంది. కానీ అయినా తీసుకో ఇలాంటి మోడల్లో. కానీ స్టీల్ వాటిలో తీసుకొచ్చిన వాటిలో అవి క్వాలిటీగా ఉంటున్నాయి. ఎన్ని ప్లేట్లు రాజు కోట్స్ అంటే రంగు బాగానే ఉంటుంది. ఇవి మన ఎన్ని కొంటే అని నాశనం వేని పెయింట్. ఫస్ట్లోనేమో పెయింట్ కదా అంటారు, తర్వాత పెయింట్ అంటారు. పావు కేజీ కూరలు అయ్యా. చాలా రకాలు ఉన్నాయి రాజీ, నీకు ఏ కావాలంటాయి. అవి ఏం ప్లేట్లు, అవి మొత్తం. ఇగో ఏం గిన్నెలు, కూర గిన్నెలు కావాలా? కూర గిన్నెలు చిట్టు మూతలైన బాగున్నాయి. చెమ్ములు, చెంచాలు ఉండేవి. మరి టీ గ్లాసులు కూడా తీసుకో. ఏంటిది అది? టోల్ రాయా? తీసుకో. ఎప్పుడైనా క్యాంపింగ్ ఎటైనా పోయిన చోట చేసుకోవచ్చు. ఇంకేంటి మరి? స్పూన్లు ఏమండి? వాళ్ళ కస్టమర్ వస్తారులే, చూపిస్తాడు, చూద్దాం. వాటిలో అంట బిర్యానీ గిన్నెలు. చూడు రాజీ, అర కేజీ అనుకుంటా. ఇంకా వేరే మోడల్ అండి? అది కూడా బాండీనా?
చెంచాలను ఇదొక మోడల్ అంటారు. ఇక స్టీల్ ఏ ఉండదు. వీటి కొంచెం పెద్దది చూపి. ఇవేనా ఇంకొక అంతేనా? పేర్లు అయిపోతున్నావా? అదే చెప్పు సార్ కారగా సామాన్ ఇగో మూడు కట్టుండి తీసుకుని వెళ్దాం మరి. ఇంకా నిలబడి అడండి చాలు. మూట పెట్టుకో, అది పట్టుకో ఊరక. మూట పట్టుకుంటే నీ సామాన్ నువ్వు తీసుకున్నట్టు అర్థమైంది. రా సరే అంకులు, బాయ్ మరి. 10,000 అయిపోయినాయి ఇవాళ సామాన్ల కోసం, చీరల కోసం అన్నీ. ఎక్కడ తీసుకెళ్ళాలి రాజు ఇది? ఇంకేముండే తీసుకోవాల్సినాయి? చెప్పినా లేవులే ఇంకా. సరే బయలుదేరదాం. ఈరోజు ఎన్నుకొని వెళ్ళానండి చిన్న పని మీద. అయితే వస్తూ మాకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్లో ఇంకా సామాన్లు అయితే కొనుక్కొచ్చాను. మొత్తం వచ్చేసి ఇంక ఇవన్నమాట. ఇంకా కిచెన్ హోమ్ టూర్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొత్తం సర్ది నీట్గా అయితే ఇవన్నీ వచ్చేసి తీసుకున్నాను. కొత్త ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనం ఎక్కువగా పిల్లలకి టిఫిన్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి 1200 పడింది. ఇది ఒకటే 1200 1500 చెప్పాడు. ఇవి వచ్చేసి ఇంక ఇది పులావ్ చేసుకోవడానికి బిర్యానీ వాటికైతే 2 కేజీలు తీసుకున్నమాట. ఏంటంటే రాజు ఫేస్ కూడా కనపడుతుంది. మొహం కూడా పడతా ఉంది. మా వద్ద కూడా వచ్చింది. హాఫ్ వెళ్ళాను కొనుక్కొచ్చాం వినకొండలో హోల్సేల్ మార్కెట్లో. ఇటే రైల్వే ట్రాక్ వెళ్ళి కొంచెం ముందుకు పోతే అదే అమెజాన్ షాప్ పక్కన ఉంది, అక్కడ తీసుకొచ్చాయి సామాన్ మొత్తం. 2 దోశలు వేసుకోవచ్చు కదా దానికి. అంటే పెద్ద పొడుగు పోయి ఉండాలి. మీ వదిన ఎప్పుడు ఒకే దేశాలు చేయడం మొదలు పెడతా ఉంది వంటలో, అందుకని కొత్త ఐటమ్స్ కొనిపించా. బరువుగా ఉన్నది ఒకటి, వాడికి వెయిట్ చూస్తాడు. డ్రిల్ సరిపోద్ది. క్లిప్ లేదురా, అది మామూలుగా అగ్ని రాజీ. చాలా బరువు క్వాలిటీ ఉన్నాయిరా. అది ఇంకో చూడు, మామూలు బరువు ఉండదు. వెయిట్ కూడా అందుకే వెయిట్ మిషన్లో చూస్తున్నాం ఎంత బరువు ఉన్నాయని. పేర్లు వేయించాం, పి రాజకుమారి. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే టైటిల్ కింద ఉండదండి, చూడండి. కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే కొనిపించేసుకున్నాను. ఇదండి మనం చికెన్ కర్రీ, చికెన్ పులావ్, బిర్యానీ, మటన్ కర్రీ అన్నీ చేసుకోవడానికి అనమాట. పెద్ద కడాయి, ఒక్కో గిన్నె వచ్చేసి 2 కేజీలు 2 కేజీలన్నర అట్లా పైనే ఉంది. ఒకసారి వేసి కూడా చూపిస్తున్నాను అనమాట. అలా అని చెప్పా
మిగతా సామాన్ చూపించాలి లోపల. ఇదిగోండి మేము తీసుకున్నాయి మొత్తం 4 అరల క్యారేజీ, 3 అరల క్యారేజీ. ఇది చికెన్ కర్రీ చేసుకోవడానికి, మ్యాగీ స్పూన్స్, పాలు పప్పుకొచ్చుకునే క్యాను, చిన్న చిన్న కప్పులు, చెమ్ము, టీ కప్పులు, గ్లాసులు, బాక్స్, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బాక్స్ తెప్పించిన చిన్న బాక్స్. నేనైతే మళ్ళీ కొత్త ఐటమ్స్ అన్నమాట. ఇది దోశలు పోసుకునే పెంకు. ఇట్లా వచ్చింది షేప్, అయితే రౌండ్ షేప్ కాకుండా పలక షేప్లో. ఇది వచ్చేసి ఒక్కొక్కటి కాస్ట్ ఇవ్వండి. పెట్టు, రేట్ వచ్చేసి మూత పెట్టు. మొత్తం అలా 2 కేజీలు 2 కేజీలు ఉంటాయి. అట్లా ఉన్నాయి. 2 కేజీలు 300 ఇది ఉంది. అది వచ్చేసేమో అంతే అన్నమాట. ఇది కూడా 2 కేజీలు, అది 1 కేజీన్నర. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇంకా టైటిల్ కింద ఉంటుంది, చూసేయండి. ఇంకా ఎట్లా ఏ షాప్లో తీసుకున్నామో, ఎంత పడ్డాయి ఏందని చెప్పేసి పూర్తి వీడియో అయితే. ఓకేనా? ఇలా మొత్తం కిచెన్ ఐటమ్స్ సర్దుకున్న తర్వాత నెక్స్ట్ షార్ట్ వీడియోలో వస్తాను, చూసేద్దాం. మరి వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి, వాళ్ళు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు. ఓకేనండి, బాయ్ బాయ్.